కాకినాడ జిల్లా ఏలేరులో ముంపు వల్ల సర్వం కోల్పోయిన కుటుంబాలను రైతులను తక్షణమే ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం రాజశేఖర్, సిపిఎం మండల కార్యదర్శి నేలపాల సూరిబాబు, రూరల్ శాఖ కార్యదర్శి కేదారి నాగు, గడిగట్ల సత్యబాబు, సిరిపురపు శ్రీనివాస్ ముంపు గ్రామాలైన పెద్దాపురం రూరల్, కాండ్రకోట, మార్లవ, వడ్లమూరు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ ఏలేరు ముంపుకు గురైన పంట పొలాలకు ఎకరానికి 20,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏలేరు ముంపు నివారణ చర్యలు శాశ్వతంగా చేపట్టాలని, ఆధునీకరణ పనులు చేపట్టాలి సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. 3 సంవత్సరాల క్రితం వచ్చిన వరదల్లో బ్రిడ్జ్ కొట్టుకుపోయిందని, తాత్కాలిక వంతును నిర్మించారని, ఈ వరదల్లో తాత్కాలిక బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయిందని, పశువులకు గడ్డి కూడా తెచ్చుకునే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు సాగుతున్న కౌలు రైతులను గుర్తించి నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలని, ప్రతి ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 70,000 ఎకరాల పంట నష్టపోయింది. ఈరోజు ఇప్పటి వరకు రైతులు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. పంట ఈ దశకు వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటించి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం అందిస్తామని చెప్తున్నారు. 10,000 రూపాయలు ఏ మూలకి కూడా సరిపోయేటువంటి పరిస్థితి కాదు. ఈరోజు రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతాంగ రుణాలు ఏవైతే ఉన్నాయో, బ్యాంకు రుణాలు కానీ, సొసైటీ రుణాలు కానీ, ప్రైవేట్ రుణాలు కానీ అన్నింటి కూడా రద్దు చేసి వాటికి మారటోరియం విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో పక్కన కనీసం ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తేనే కానీ ఈరోజు రైతాంగం ఆదుకునే పరిస్థితి కాదు. కాబట్టి ప్రతి ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ప్రకటించాలని చెప్పి, అలాగే నష్టపరిహారం కూడా ఇంకో 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఏలేరు ప్రధాన సమస్య ఆక్రమణకు గురవడం కానీ, ముంపుకు గురవడానికి కానీ ప్రధాన సమస్య ఉంది. కాబట్టి ఏలేరు ఆధునీకరణ అనేది తక్షణం చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. శాశ్వత ప్రాతిపదికన ఈరోజు ఈ ఏలేరు ఆధునీకరణ సమస్య పరిష్కారం చేయడం కోసం చేయాల్సిన అవసరం ఉంది. ఆధునీకరణ పనులు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలి. ఆ రకంగా చేస్తేనే భవిష్యత్తులో ఏలేరు వాటర్ వస్తూనే ఉంటుంది, కిందకి రైతాంగానికి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఏలేరు ఆధునీకరణ శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతాం. రెండోది, కాండ్రకోట బ్రిడ్జి కూలిపోయింది. 100 ఎకరాలకి పంట భూములకు వెళ్ళేటువంటి రైతాంగానికి దారి లేకుండా అయిపోయింది. ఈరోజు కనీసం పశుగ్రాసం తెచ్చుకుంటున్నామన్నా బ్రిడ్జ్ పైకి ఎక్కి ఈరోజు దిగి చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణం కాండ్రకోట వంతున ఏదైతే ఉందో తాత్కాలికంగా రైతాంగానికి ఉపయోగపడే పద్ధతిలో వరద తగ్గిన వెంటనే తాత్కాలిక బ్రిడ్జ్ వెంటనే నిర్మించాలి. రైతాంగానికి రాకపోకలకి అవకాశం కల్పించాలి. పశుగ్రాసం తెచ్చుకోవడానికి రైతులకి సౌకర్యాలు కల్పించాలని మేము కోరుతా ఉన్నాం.